చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఈ రోజుకు 6 నెలలైంది. జూన్ 12వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 12న ఈ రోజున కరెక్ట్గా 6 నెలలైంది. ఈ 6 నెలల పరిపాలనను సునిశ్చితంగా విశ్లేషిస్తే ఇది అట్టర్ ఫ్లాప్ పరిపాలన. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణం సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీలను నమ్మి ప్రజలు ఓట్లేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. 6 నెలలు అయినప్పటికీ సూపర్ 6 హామీల్లో చాలా మటుకు ఇంతవరకు అమలే కాలేదు. ప్రత్యేకించి యువతకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఏడాది నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. 20,000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయలేదు. 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు నిరుద్యోగం. ఆ విధంగా యువతను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం. రెండవది తల్లికి వందనం. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి వచ్చేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 15 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. ఇది ఎలా ఉందంటే తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్ అనే విధంగా పరిపాలన సాగుతూ ఉంది. ఇక అన్నదాత సుఖీభవ, ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ దాటిపోయింది, రబీ సీజన్ కూడా ఆల్మోస్ట్ దాటిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంతవరకు 20 రూపాయలు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. ఇక మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, దాన్ని ఊసేయలేదు. 19-59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సాయం చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద అడ్రస్ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ ఊసేం లేదు. బట్ సూపర్ 6 హామీలు అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఇక మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా తయారైంది. ఇది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారేమో ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చెప్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతూ ఉండేది ఇంటికో పారిశ్రామికవేత్త కాదు, ఇంటికొక తాగుబోతు తయారు. ఉచిత ఇసుక విధానం ఉత్తుత్తి ఇసుక విధానంగా తయారైంది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఆడోళ్లకు రక్షణ లేదు, మగోళ్లకు రక్షణ లేదు, ఆఖరికి హిజ్రాలకు రక్షణ లేదు. తర్వాత బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, వీర బాధుడు. ఈ 6 నెలల్లోనే ఒక్క విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,425 కోట్ల రూపాయలు అదనపు భారం వచ్చేసి విద్యుత్ వినియోగదారుల మోపడం జరిగింది. కాబట్టి వీర బాధుడు. ఇంకా విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఒకప్పుడు టీచర్లు అంటే పిల్లలు భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు పిల్లలను చూసి టీచర్లు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. మన రాయచోటి సంఘటన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. 9వ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్లో టీచర్ను కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, పర్యవసానంగా ఆయన చనిపోయాడు. కాబట్టి విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఒకవైపు టీడీపీ కూటమి మధ్య, జగన్ పార్టీ మధ్య లాలూచి కృషి జరుగుతూ ఉంది. రోజు జగన్ అవినీతి గురించి పుంకాలుగా చెప్పడమే, కానీ తీరా అవకాశం వస్తే మాత్రం ఏం యాక్షన్ ఉండదు. ఆదాని కంపెనీ వాళ్ళు 1,750 కోట్లు లంచం ఇచ్చారని చెప్పేసి అమెరికాకు చెందినటువంటి ప్రభుత్వ సంస్థలు అక్కడ ఛార్జ్షీట్ వేస్తే దాని గురించి ఇక్కడ ఏం యాక్షన్ ఉండదు. కానీ ఊరికి మాత్రం పేపర్ల నిండా అవినీతి 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 చెప్తా ఉంటారు. కాబట్టి ఇద్దరి మధ్య లాలూచి కృషి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఇప్పుడైనా ప్రజలు ఆలోచించాలి. ఒక్క కాంగ్రెస్తోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యం. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే, ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి
కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది.